హలో అండి. అందరూ బాగున్నారండి? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ మనం ఏంటంటే టిఫిన్ గురించే కదండీ అంతా ఆలోచిస్తాము. నైటే మనం ఏం చేయాలో మార్నింగ్ అని ఆలోచించుకుంటాము. ఒక్కోసారి అయితే తీరుకుండదండి. అప్పుడేంటంటే మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఉప్మానో, పులిహోరో రెడీ చేసేసుకుంటాం. ఈ ప్రాసెస్‌లోనే నేను కూడా ఉప్మా అయితే ఇలా చేశానండి. ఇది మనకి ఆరోగ్యము ఉంటదండి. అలాగే టేస్ట్ కూడా బావుంటది. ఇది వెజిటబుల్స్ నా దగ్గరున్న వాటితోనైతే ఇలా ప్రిపేర్ చేశానండి. దాంట్లోనే మనం ఉప్మా అంటేనే కొంచెం బోరింగ్ అని ఫీల్ అవుతూ ఉంటాం. కానీ దాన్ని చేసుకోవాల్సిన విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటదండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇంట్లో ఉన్న సరుకులతోనైతే కొద్దిగా మనం ఇలా అప్పుడప్పుడు ఉప్మా చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడూ చేసుకునే విధంగానే. దీనిలోకైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే ఆలు, టమాటో, అలాగే అల్లం కూడానండి. ఇంకా మన పోపు దినుసులు కూడా నేనైతే వేరుశెనగ గుళ్ళు అలాంటివి ఏమీ తీసుకోలేదండి. ఓన్లీ పోపులే తీసుకున్నాను. కొంచెం నెయ్యి వేసుకున్నాను. అలాగే సరిపడా నూనె కూడా వేసుకుని అది కాగిన తర్వాత అయితే పోపులేసేసుకొని పోపులు ఏగేంత వరకు వేయించుకుంటున్నానండి. ఇవి వేగిపోయిన తర్వాత ఇందులో మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా కూరగాయ ముక్కలు ఉన్నాయి కదండీ! అవి కూడా వేసేసుకొని అవి కూడా వేయించేసుకుంటాను. మనం ఉత్తి పోపులతోనే పెడితే కొంతమందికి ఇష్టమవుద్దండి. కొంతమందికి ఇష్టమవ్వదు. మనకి ఫంక్షన్‌లో, పెళ్ళిళ్ళలో అయితే ఆల్ వెరైటీ కూరగాయలన్నీ వేసి కూడా చేస్తారు కదా! జారుగా. ముఖ్యంగా ఉప్మాలోనైతే అల్లం వెయ్యాలండి. అల్లం మెయిను. అల్లం ఫ్లేవర్‌కి మనకి తినాలని అనిపిస్తదండి. అల్లం లేకుండా ఉప్మా చేసినా కూడా అంత టేస్ట్ అనిపించదు. మనకి ఉప్మాకి అల్లమే మెయిన్ అండి. అల్లం ఫ్లేవరే టేస్ట్ తీసుకొస్తది ఉప్మాకి. ఇవి కూడా ఇలా వేయించేసుకున్న తర్వాత దోరగా దీంట్లో మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. తాలింపుకి మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు అండి. ఇదిగోండి ఫ్రెష్‌గా ఉంది. మాదే కరివేపాకు. ఈ కరివేపాకు కూడా కొన్ని రెబ్బలైతే తీసేసుకొని నేను వేసేసుకుంటున్నానండి. ఇవి వంట చేసే వాళ్ళకి కొత్తలో అయితే చాలా భయపెడుద్దండి కరివేపాకు. అయినా తప్పదండి, పోపులో వేయాలి మరి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత అయితే నేను ముందైతే నూక కొలిసి పెట్టుకోవాలండి. మనం ఎన్ని గ్లాసులు నూక తీసుకుంటున్నామో అంత డబలు నీళ్ళు కూడా వేసుకోవాలండి. ఇదిగోండి గ్లాస్ అయితే నేను తీసుకున్నాను నూక. గోధుమ రవ్వ తెల్లది. దీనికి మనం ఇప్పుడు ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు పోసుకోవాలి. కానీ అది అలా చేస్తే గట్టిగా వచ్చేస్తదండి. అందుకని నేను ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా పోసుకుంటున్నాను. మనకి ఇంకా జారుగా కావాలనుకుంటే ఇంకో 2 గ్లాసులు పోసుకోవచ్చండి. ఒక గ్లాస్‌కి 5 గ్లాసులు వేసుకుంటే బాగా మనకి పెళ్ళిళ్ళలో ఉండే ఉప్మాలాగా ఉంటదండి. అలా కాకుండా మన ఇంటి ఉప్మాలా ఉండాలంటే 3 గ్లాసులు పోసుకుంటే సరిపోద్దండి. ఇంకా కొంచెం పోసుకున్నా పర్వాలేదు. ఇదిగోండి అలా ఉప్పు కూడా వేసేసుకున్నాను. మరిగిపోయిన తర్వాత అయితే మనం నూక తీసుకుని నూక కూడా వేసేసుకుందామండి. ఒక్కసారిగా ఉప్మాలో నూక ఇలా వేసేస్తే గడ్డలు అయిపోద్దండి. అలా కాకుండా తిప్పుకుంటూ నెమ్మదిగా ఇలాగ జల్లులాగా అయితే పోసుకోవాలండి నూక. మనం మెయిను సిమ్‌లో పెట్టేసుకోవాలండి స్టవ్వు. హైలో పెట్టుకుంటే మనకి నీళ్ళు ఎక్కువ మరిగిపోయి ఉప్మా నూకైతే కలిసిపోద్దండి గడ్డలాగా. గడ్డలు లేకుండా అయితే ఇలా తిప్పుకోవాలండి. తిప్పుతూనే ఉండాలి మొత్తం అంతా మిక్స్ అయ్యేంత వరకు కూడా. ఇలా ఉప్మా తెల్ల నూకతోటి గోధుమ రవ్వతో చేస్తుంటే ఉప్మా మనం గరిటెతోటైతే ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి. అడుగుపట్టినా ఏమీ కాదు కానండి, ఉండలు అయిపోద్ది. అలా చేస్తేనే ఉప్మా టేస్ట్ అసలు ఉండదండి. అలా కాకుండా ఉండాలంటే మనం తిప్పుకుంటూ నూక పోసుకోవాలి. ప్లస్ ఇలాగ మనకి ఉప్మా రెడీ అయ్యేంత వరకు కూడా గరిటెతో తిప్పుతూనే ఉండాలండి. ఈ సీక్రెట్ తెలియక చాలామంది ముందుగానే నూక పోసేస్తారు. పోసేసి తర్వాత తిప్పుతారండి. చాలా గడ్డలైపోతది. అలా కాకుండా ఇలా కొంచెంగా వేసుకొని జల్లులా తిప్పుకుంటే బాగుంటుందండి రుచికరంగా. ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఉప్మా ఇష్టంగా తినేస్తారు. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. పోపు పెట్టేటప్పుడే ముందే నూనెతో పాటు మనం నెయ్యి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే వేరుశెనగ గుళ్ళు కానీ, జీడిపప్పు కానీ వేయలేదండి. మా పిల్లలైతే అవి తినరు. ఇలా సింపుల్‌గా చేసే ఉప్మా అయితే మా పిల్లలు ఇష్టపడతారండి. అందుకనే నేను ఈ విధంగా చేశాను. ఎప్పుడన్నా ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీకు కనుక ఈ ఉప్మా నచ్చితే ఒకవేళ మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.